శ్రీ గురుభ్యో నమ. కాశీక్షేత్రం ఆలయాలకు మాత్రమే కాకుండా యోగా సాధనకు కూడా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రము. కాశీక్షేత్రంలో ఎంతోమంది యోగులు కొన్ని వందల సంవత్సరాల నుంచి సిద్ధి పొంది యోగ నిద్రలో అలానే ఉండిపోయారు. దీని గురించి కాశీఖండంలో ఏం చెప్పారంటే, విశ్వేశ్వరో విశాలాక్షి ద్యునదీ కాలభైరవ శ్రీమాన్ డుండిర్ దండపాణి షడంగో యోగ ఏషవై. షడంగయుక్తమైనటువంటి యోగము ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా కాశీక్షేత్రానికి విశ్వేశ్వరుడు, విశాలాక్షి, గంగానది, కాలభైరవుడు, ఢుండి గణపతి, దండపాణి ఈ 6 దేవాలయాలు షడంగాలతో సమానము. ఏతత్ షడంగయో యోగం నిత్యం కాశ్యాం నిషేవతే సంప్రాప్య యోగ నిద్రాం సదీర్ఘమృతమశ్నుతే. కాశీక్షేత్రంలో ఎవరైతే నిత్యం యోగా సాధన చేస్తారో వారు యోగ నిద్రలో ఉండి లోతైన ధ్యాన స్థితిని పొందుతారు. దానివల్ల వారు దీర్ఘకాలం జీవితాన్ని అమృతంలా భావించి ఆనంద స్థితిని పొందుతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, కాశీ వీధిషు సంచారో ముద్రా భవతి ఖేచరి, ఖేచరో జాయతే నూనం ఖేచర్యా ముద్రయానయా. కాశీ వీధుల్లో తిరగడమే ఒక కేచరీ ముద్రతో సమానము. ఖేచరీ ముద్ర అంటే మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆకాశంలో తిరిగేటటువంటి స్థితి. కాబట్టి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కేవలం కాశీ వీధుల్లో తిరిగితేనే ఒక ముద్రతో సమానమంటే కాశీ క్షేత్రంలో షడంగయుక్తమైనటువంటి యోగా ఆచరిస్తే ఎంతటి ఫలితం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. స్వస్తి.